బాస్. మామూలు జనరల్గా ఒక సినిమా మనం చేస్తామంటే ఏదో ఒకటి పాయింట్ బాగా నచ్చి మనం ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమా కమిట్మెంట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా, రిలీజ్ చేసే విషయంలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా మీరు చేయాలనుకున్నప్పుడు ఏం నచ్చి మీరు ఒప్పుకుని ఈ సినిమా చేస్తున్నారు? అలాగే టైటిల్ విషయంలో ఈ మధ్యన అన్ని అదర్ లాంగ్వేజ్ పెట్టిన టైటిల్ తోటి ఎక్కువ సినిమాలు వస్తూ ఉన్నాయి కదా, ఈ ఈ టైటిల్ గురించి కూడా దాన్ని చెప్పండి. అంటే ఈ టైటిల్ అడిగాను నేను ఫస్ట్, తెలుగు టైటిల్ పెట్టచ్చు కదా అని. బట్ ఈ పల్లి చట్టంబి అనే ఏదైతే ఉందో అది ఒక ఉద్యమంలో అక్కడ స్లోగన్ అది. ఇది అక్కడ జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కాబట్టి అన్నీ ఆ టైంలో ఇట్స్ ఎ స్లోగన్ ఫర్ ద వెరీ బిగ్ మూమెంట్ మాట అక్కడ. సో ఆ దాన్ని తెలుగులోకి మార్చకుండా దే వాంట్ టు రెస్పెక్ట్ దట్ మూమెంట్ అండ్ దే వాంట్ టు రెస్పెక్ట్ దట్ స్లోగన్. సో దట్ దే యాజ్ ఇట్ ఈస్ దే వాళ్ళు ఇక్కడ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే వన్స్ ఫిల్మ్ ఈజ్ ఎమోషన్, ఒకసారి ఫిల్మ్ కనెక్ట్ అయితే దాని నుంచి టైటిల్స్ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి మనకి చాలాసార్లు. సో ఐ ఆల్సో వుడ్ లైక్ టు రెస్పెక్ట్ దేర్ సెంటిమెంట్ దేర్. అండ్ సెకండ్ థింగ్, నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే మంచిగా ద ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా చేశారు.